అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పద్మ పురస్కారాలపై తెలంగాణలో వివాదం కొనసాగుతుంది. ఒకవైపు మందకృష్ణకి ఎందుకు ఇచ్చారంటూ బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ఇంకోవైపు గద్దర్కు సిఫార్సు చేసిన అవార్డు ఇవ్వలేదంటూ కూడా మధ్యలో వివాదం జరుగుతుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ వారితో మాట్లాడదాం. సార్, ఈ గద్దర్ అవార్డ్స్ కావచ్చు, గద్దర్కి ఇవ్వలేదని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు చేసిన ఇవ్వలేదంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తిగా గద్దర్ గారి పేరు, అందశ్రీ గారి పేరుతో పాటు చుక్కారామయ్య గారు ఎకడమిస్ట్గా ఉన్నారు. ఇంకా ఇద్దరు పేర్లను పంపించిండ్రు. సో వాళ్ళు ఇవ్వలేక ప్రభుత్వం మీద అంటున్నారు. కానీ గద్దర్ గారికి ఎలిజిబిలిటీ లేదనడం అనేది ఒక అవివేకమైన చర్య. వారు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏ విధంగా తిరిగినరు, తెలంగాణ ఉద్యమం కొరకు ఏ విధంగా తిరిగినరు, దళిత ప్రజా సంఘాల యొక్క ఉద్యమాల వరకు ఎట్లా తిరిగినరు అనేది వాళ్ళకు కనబడట్లేదు. సో అమిత్ షా గారి శిష్యుడు కాబట్టి బండి సంజయ్ గారు అలా స్పందించవచ్చు. వాళ్ళు ఇవ్వలేకపోతే రేపు మేము ప్రభుత్వంలో వచ్చినాక పద్మవిభూషణ్ లాంటి ఇస్తాం, అదేం పెద్ద సమస్య లేదు. కానీ అతను నక్సల్వాది కాబట్టి ఇవ్వలేదు, ఆయన ఇట్లా చేయబట్టి ఇవ్వలేదు, అట్లా చేయబట్టి ఇవ్వలేదు అనేది ఒక బాధ్యతారాహిత్యమైన ప్రకటన. కానీ గద్దర్ గారి యొక్క సేవలు ప్రపంచానికి తెలుసు, నాట్ ఈవెన్ ఇండియా. సో ది గ్రేట్ బ్యాలడీర్ను అవమానించినట్టుగా ఉన్నది కాబట్టి బండి సంజయ్ గారు ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే హోంశాఖ సహాయ మంత్రి వారు అంటే ఏంటి, జాతీయ ప్రభుత్వానికి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలాంటి కాంట్రవర్సీ రేపు 31వ తారీఖు ఆయన జనవరి 31 ఆయన జయంతి ఉత్సవాల కోసం పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఒక కార్యాచరణ చేద్దాం అనుకున్నాం. ప్రభుత్వమే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతారహితంగా మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. ఒకవైపు ప్రధాని మోదీ మద్దతుతోనే మందకృష్ణకి వచ్చిందని అంటున్నారు. కానీ ఇంకోవైపు మందకృష్ణకు మాత్రం రావటం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదంటూ కూడా మందకృష్ణ కామెంట్ చేశారు. దీనిపైన ఏమంటారు? మందకృష్ణకు రావడానికి మేమందరం సంతోషంగా ఉన్నాం. వారేమనుకున్నా ఏం లేదు. మందకృష్ణ గారికి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు ఇష్టమే. మాలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు నేను మాలమానాడు అధ్యక్షునిగా కూడా ఉన్న వారికి రావడానికి అందరం సంతోషపడుతున్నాం. కానీ గద్దర్ గారికి రాకపోవడానికంటే కూడా మేము ఇవ్వము అని చెప్పి ప్రకటన ప్రభుత్వం తరపున చేయడం అనేది అవమానించడమే లెక్క. కాబట్టి మందకృష్ణ గారికి ఇవ్వడాన్ని గద్దర్ గారితో పోల్చలేము. వారిద్దరూ సరైన సమతూకంలో వాళ్ళకు ఏ స్థాయిలో రావాలనో వాళ్ళకి అర్హత ఉంది. కాబట్టి దాన్ని మేము డీవియేట్ చేయం. ఒకవేళ మందకృష్ణ గారికి ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదని మందకృష్ణ గారు అన్నా కూడా అది వారి వ్యక్తిగత అభిప్రాయం తప్పితే రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు 100% గతంలో వ్యక్తిగత సంబంధాలు కానీ, ఉద్యమ సంబంధాలు కానీ, రాజకీయ సంబంధాల్లో వారిని ఎప్పుడు కూడా గౌరవిస్తారు రేవంత్ రెడ్డి గారు. అది నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి. సో దాన్ని గద్దర్ గారి దానితో పోల్చి చూడలేము. ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఎలిజిబిలిటీ లేదంటున్నారు వాళ్ళు. ఎలిజిబిలిటీ ఎట్ వాట్ క్రైటీరియా? వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళను, వివిధ రకాల భావజాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా గతంలో అవార్డులు ఇచ్చిన సంస్కృతి ఉంది భారత ప్రభుత్వానికి. బీజేపీ ఇవ్వకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇస్తుంది, నష్టమేంది? వాళ్ళు ఇవ్వాలని ఏమున్నది? ఇప్పుడు మేము అధికారికంగా జరుపుతలేమా? అట్లనే రేపు చేస్తాం. ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు ఆయన వ్యక్తిగతంగా చూస్తారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది కాబట్టి ఆయన పార్టీ పరంగా అది వారు స్పష్టం చేయాలి. అది నా వ్యక్తిగత అభిప్రాయం అంటాడా, పార్టీ అభిప్రాయం అంటాడా, లేకపోతే ప్రభుత్వ అభిప్రాయం అంటారా, శాఖ అభిప్రాయం అంటారా? హోంశాఖ సహాయ మంత్రి కదా, అది అమిత్ షా గారి అభిప్రాయమా? కాబట్టి ఆర్ఎస్ఎస్ మిత్రులు లేదంటే కిషన్ రెడ్డి గారు కూడా, అంటే అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కూడా గద్దర్ గారు అంటే మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తికి వాళ్ళు కలిసి ఉన్న పరిస్థితి కూడా తెలుసు. అదే బండి సంజయ్ గారికి పార్లమెంటుకు అంబేద్కర్ గారు పేరు పెట్టాలని, అంబేద్కర్ గారు విగ్రహం ముందు పెట్టాలని చెప్పి కూడా రాజ్యాంగం గురించి చెప్పిన చరిత్ర ఉందని ఇప్పుడే సూర్యం చెప్తున్నాడు. సో అలాంటి పరిస్థితులు అంత గౌరవించిన వ్యక్తిని మీరు ఇలా అవమానించినట్టుగా మాట్లాడడం అనేది ఆ స్థాయికి తగదు అనేది నా యొక్క అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డి లేఖలు మాత్రమే రాశారు, దాని గురించి ఏం చర్చించలేదంటూ కూడా నిన్న మందకృష్ణ మాదిగ కామెంట్ చేశారు. మందకృష్ణ మాదిగ గారిది కూడా అట్లనే వారి ఉద్యమ స్థితిని, వాళ్ళ యుద్ధం యొక్క వాళ్ళు ప్రజల కోసం స్పందించిన స్థితిని నోట్ చేస్తుంది ప్రభుత్వం. అట్లనే గద్దర్ గారిది కూడా చేసిండ్రు. మందకృష్ణ గారికి ఇచ్చినందుకు ఇవ్వమని కాదు, మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక 4 ఇచ్చినట్టు 5 ఇచ్చినట్టు, కానీ మనకు కూడా విభూషణ్ లాంటివో భూషణ్ లాంటివో ఇస్తే తెలంగాణకు మంచి జరుగుతుంటే మిగతా కళాకారులకు, సాహితీవేత్తలకు, సామాజిక సేవలు చేసినందుకనో సంస్కర్తలకు కొంత విలువ పెరుగుతుండే. కాబట్టి ఈసారి రాకపోయినందుకు బాధ లేదు, కానీ ఇవ్వకపోయినా కానీ ఇందుకు ఇస్తలేమని చెప్పి అనేది మాత్రం
అది ఒక పార్షియల్ పక్షపాతంగా కనపడుతున్నది మా అభిప్రాయం. బండి సంజయ్ వెనక తీసుకోవాలంటారా? తప్పకుండా అది పద్ధతి కూడా కాదు, మిత్రుడే నాకు కూడా. కానీ ఇలాంటి సమాజంలో చాలా చెడును పర్కోలేట్ చేస్తాయి. అలాంటి మంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉండే, అది వెంటనే వెనక్కి తీసుకోండి. అది ప్రభుత్వానికి కూడా అదేం ఖ్యాతినో ప్రభనో పెంచేది కాదనేది నా అభిప్రాయం. సో మొత్తం మీద ఈరోజు బండి సంజయ్ అన్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా అన్నారా లేకుంటే పార్టీ పరంగా అన్నారా ఏదో తేల్చి చెప్పాలి. ముఖ్యంగా నిన్న ఏదైతే గద్దర్కు సంబంధించి ఒకవైపు సిఫార్సు చేసినప్పటికీ గద్దర్కు సంబంధించినటువంటి సేవలు మాత్రం కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. దీనిపైన ఖచ్చితంగా పోరాడతామంటూ ఒకవైపు అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.